మొన్న తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేషన్ సమ్మిట్ పేరుతో నిర్వహించిన ఒక సభలో ఒక కామెంట్ చేశాడు. ప్రజలు ఓట్లు వేయకపోతే నేను హ్యాపీగా దిగిపోతాను, నాకేమీ బాధ లేదని చెప్పి ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ఎందుకు చేశాడో తెలియాలంటే నిన్నటి సభ చూడాలి. నిన్న విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో ఒక సభనైతే ఏర్పాటు చేశారు. దాదాపుగా 14 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభలో 12 ఎకరాలు ప్రజల కోసం, అంటే కార్యకర్తల కోసం, జన సమీకరణ కోసం పెట్టారు. వాస్తవానికి వాళ్ళ టార్గెట్ 3 లక్షలు అయితే 30,000 మంది కూడా నిన్న సభకు రాలేదు కాదు, తీసుకురాలేకపోయారు. ఆ 30,000 మందిని తీసుకురావడానికి 34 నియోజకవర్గాలు, దాదాపుగా ఉత్తరాంధ్ర మొత్తం నుంచి కూడా జనాన్ని తరలించే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన జనం 30,000. అంటే 3 లక్షల టార్గెట్ పెట్టుకుంటే 30,000 మంది వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పండి. పైగా దానికి అధికారుల మొత్తాన్ని ఉపయోగించి, డ్వాక్రా మహిళలను ఉపయోగించి, వాలంటీర్లను ఉపయోగించి, సచివాలయ సిబ్బందిని ఉపయోగించి, ఆర్టీసీ బస్సులు మొత్తం ఉపయోగించి, ప్రైవేటు బస్సుల్ని బెదిరించి మరీ తీసుకుని ఉపయోగిస్తే నిన్న వచ్చిన జనం 30,000. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర నుంచి మొత్తంగా వచ్చిన స్పందన 30,000. అది కూడా ఉత్తరాంధ్రలో వైజాగ్ని రాజధాని అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా ప్రజలు విశ్వసించరా. ఎందుకు అని అంటే ఆల్రెడీ అమరావతిని ఆగమాగం చేసిన జగన్మోహన్ రెడ్డి పోనీ 3 రాజధానులని కూడా 4 ఏళ్ళు అయిపోతుంది. ఎక్కడైనా ఒక రాజధాని కట్టాడా అంటే ఒక రాజధాని కూడా కట్టలేదు. పోనీ పెట్టాడా అంటే పెట్టే ప్రయత్నం కూడా చేయలే. కేవలం వైజాగ్ మీద తనకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే భూములు దోచుకోవాలి. రాజధాని అని దానికి పేరు పెడితే ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, దోచుకున్న భూములకి ఎక్కువ ఖరీదు వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి డ్రామా. నువ్వు రాజధాని విశాఖ అని చెప్పినా కానీ విశాఖ ప్రజలు చీకొట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత అది. ఇక నిన్ను ఉత్తరాంధ్రలోనే చీకొట్టారంటే కోస్తాలో నీ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి. అందులో ఈస్టు వెస్ట్ కృష్ణా లాంటి ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి పతనం ఏ స్థాయిలో ఉండబోతుందో నిన్న సభను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలకు నిన్న సభ ఒక నిదర్శనం. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఏ సభలోనైనా 20 నిమిషాలకు మించి మాట్లాడు, ఎందుకంటే స్క్రిప్ట్ అంతకంటే ఎక్కువసేపు జగన్మోహన్ రెడ్డి చదవలేడు, అదంతా రాసి ఇచ్చిందే. జగన్మోహన్ రెడ్డి ఓనుగా చదువుతున్నాడంటే పొరపాటే. కానీ దాదాపు నిన్న గంట సేపు మాట్లాడాడు. మీరు కంగారు పడవచ్చు గంట సేపు ఎలా మాట్లాడాడని. మాట్లాడిన ప్రతిదాన్ని కూడా 3 సార్లు మాట్లాడాడు. అంటే ఆసరా పథకం గురించి 3 సార్లు, అమ్మఒడి గురించి 3 సార్లు, రైతు భరోసా గురించి 3 సార్లు, వైఎస్ఆర్ బీమా గురించి 3 సార్లు, ఇలా ప్రతి దాని గురించి 2-3 సార్లు మాట్లాడి అంటే ప్రజలకు పదే పదే చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన వికృతి చేస్తే ఏంటంటే సాధారణంగా ఎవరి సభలకైనా వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాడు, వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తల కటౌట్లు పెట్టుకుంటారు, అది కామన్. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కటౌట్లను అక్కడ ఏర్పాటు చేశాడు. ఎలా ఏర్పాటు చేశాడు? వారిని ఒక జోకర్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఏర్పాటు చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే చివరికి తన సభల వద్ద ప్రతిపక్షాల కటౌట్లు పెట్టుకునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. వాస్తవానికి నిన్న జగన్మోహన్ రెడ్డి లోకేష్ సభను మించి సభను సిద్ధం చేయాలని చెప్పాడు. మనకు తెలుసు పోలిపల్లిలో నారా లోకేష్ యువగలం నవశకం సభ జరిగింది. 2.5 లక్షల మంది కార్యకర్తలు వచ్చారు. దానికి ఒక ఆర్టీసీ బస్సు ఇవ్వాలా, ప్రైవేటు బస్సులు ఇవ్వనివ్వాలా, అలాగే అంగన్వాడీల సహాయం లేదు, ఏదైతే వాలంటీర్ల సహాయం లేదు, సచివాలయ ఉద్యోగుల సహాయం లేదు, డ్వాక్రా మహిళల సహాయం లేదు. అయినప్పటికీ కూడా 2.5 లక్షల మంది నారా లోకేష్ యువగలం నవశకం సభకు రావడం జరిగింది. ఆ సభను తలదన్నేలాగా సభ ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. బట్ అందులో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అందుకని వాళ్ళు 2.5 లక్షలు వస్తే మనం 3 లక్షలు రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తే ఇచ్చిన 12 ఎకరాలు మొత్తం కూడా ఖాళీయే. కానీ గతంలో చంద్రబాబు గారు ఏదైతే లోకేష్ యువగలం సభ జరిగిందో మొత్తం 50 ఎకరాలు విస్తీర్ణం, అందులో 40 ఎకరాలు కేవలం జనం కోసం పెట్టిందే. కానీ 40 ఎకరాలు నిండిపోయి రోడ్ల మీదకి వెళ్ళారు జనం. నిన్న 12 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి సభ పెడితే అందులో 6 ఎకరాలు ఖాళీగానే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి సభకు నారా లోకేష్ సభకు తేడా ఎంత ఉందనేది చూడండి. అది ఏ సహాయం లేకుండా ప్రతిపక్షాలకు వచ్చిన జనం అన్ని వర్గాలను ఉపయోగించి అధికార యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించిన ఉత్తరాంధ్ర నుంచి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన జపం 34 నియోజకవర్గాల నుంచి బలవంతంగా తరలిస్తే మీ పథకాలు బీకేస్తాం, లేకపోతే మీ ఇది తీసేస్తాం అది తీసేస్తామని బెదిరిస్తే వచ్చిన వారి సంఖ్య కేవలం 30,000. అది కూడా మళ్ళీ డ్వాక్రా మహిళలో గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు అంట, మీరు ఖచ్చితంగా రావాలి, లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లోన్ మీకు అందదో, మీకు నెక్స్ట్ లోన్లో రావాల్సినవి డబ్బులు రావు, ఇవన్నీ కూడా మేము రికార్డ్ చేస్తామని చెప్పి వాయిస్ మెసేజ్లు పంపి డ్వాక్రా మహిళలను బెదిరించి మరీ తీసుకొచ్చారు. బస్సులన్నీ ఖాళీయే, మొత్తం ఆర్టీసీ మొత్తాన్ని దానికే పెట్టారు, ప్రైవేట్ బస్సులు మొత్తాన్ని దానికే పెట్టారు ఆ 34 నియోజకవర్గాలకి. అయినా కానీ జనం ఎవరో రాలా.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. 2 నెలల్లో ఆయనకే దిక్కులేదు, ఆయన మాకు ఇచ్చేది ఏంటని చెప్పి ప్రజలు కూడా తేల్చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎంత బలవంతం పెట్టినా నిన్న 30,000 మందిని కూడా తీసుకురాలేదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కొద్దిగా అలిగాడంట, ఏమని, నేను 3 లక్షల మందిని చెప్తే 30,000 మందిని కూడా పోగేయలేకపోయారని చెప్పి వైసీపీ నేతల మీద ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక అక్కడ కూడా నిన్న ర్యాంప్ వాక్, జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఒక ర్యాంప్ వాక్ ఏర్పాటు చేశాడు. అది కూడా నారా లోకేష్ని కాపీ కొట్టి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సభ సందర్భంగా అనేక ర్యాంప్ వాక్లు ఏర్పాటు చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం మనం చూసాం. సో దాన్ని కాపీ కొట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ర్యాంప్ వాక్ ఒకటి ఏర్పాటు చేశాడు. అయితే ర్యాంప్ వాక్లో కూడా సిలువే, వైసీపీ కలర్లో మళ్ళీ అది సిలువ ఆకారంలో ర్యాంప్ వాక్ ఏర్పాటు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి సరే ఆ ఉద్దేశంతో ఏమైనా ఏర్పాటు చేశారో మనకైతే తెలియదు. కానీ అయితే దీని మీద కూడా విమర్శలు, ఎక్కడ కూడా దేవుడి రూపంలో సిలువుల రూపంలో ఏర్పాటు చేయడమేనా, నిలువుగానో అడ్డంగానో ఏర్పాటు చేయొచ్చు కదా, అలాగే సిలువులాగా ప్లస్ లాగా ఎందుకు చేశారని చెప్పి అవి కూడా విమర్శలు. అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జనం ఎవరు కూడా స్పందించట్లేదు. తాను రాజధాని అని చెప్పిన విశాఖకు బలవంతంగా తరలించినా కానీ 30,000 మంది రాని పరిస్థితి. దాన్నే సాక్షిలోను, సాక్షి మీడియాలోను, సాక్షి ఛానల్లోను, సాక్షికి అనుకూలంగా పనిచేసే పత్రికల్లోనూ ముందు నుంచి జూమ్ చేసి 4 డ్రోన్ కెమెరాలు పెట్టి జూమ్ చేసి దాన్నే తిప్పి చూపిస్తున్నారు తప్ప సభ వెనక నుంచి ఒక్క ఫోటో కూడా వేయట్లా. ఎందుకని సభ వెనక నుంచి వేయట్లేదంటే సభ వెనకమాలంతా ఖాళీ. వాళ్ళు ఏర్పాటు చేసిన సభలో వెనకమాల మొత్తం కూడా ఖాళీ. అందుకనే ముందే చూపిస్తున్నారు తప్ప వెనకాల ఎక్కడ చూపించే ప్రయత్నం చేయలేదు. డ్రోన్ మొత్తాన్ని పైకి తీసుకెళ్లి చూపించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నిన్న సభ పూర్తిగా అటర్ ఫ్లాప్ అయింది. ప్రాంగణం అంతా ఖాళీగా కనపడుతుంది. మళ్ళీ దీని మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయనే ఉద్దేశంతో నిన్న ఫోటోలు అయితే బయట పెట్టలేదు. బట్ అయినా మిగతా ఛానల్స్ ఏం వదిలిపెట్టవు కదా, అన్ని విషయాలు బయటపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉంది అనటానికి నిన్న సిద్ధం పేరుతో శంకారామం ఊదుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మొట్టమొదటి సభే అట్టర్ ఫ్లాపు. అంటే ఆదిలోనే జగన్మోహన్ రెడ్డికి భంగపాటు తప్పలేదు. ఇక ముందు సభలు ఇంకా ఎంత ఘోరంగా ఉంటాయో నిన్న విశాఖపట్నంలో నిర్వహించిన సభను బట్టి మనకు అర్థమవుతుంది.